రైనీ సీజన్‌లో వచ్చే సాధారణ సమస్యలు కోల్డ్, ఫీవర్స్, వైరల్ ఫ్లూస్ వస్తూ ఉంటాయి. వీటికి కారణాలేంటి? మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? జనరల్‌గా చాలా మటుకు మనం చూసేది జలుబు, దగ్గులు ఇయన్నీ నార్మల్‌గా వచ్చేవండి. ఎక్కువగా వచ్చేది మనకి వర్షాకాలంలో దోమల మూలంగా. అవును. సో, నార్మల్‌గా ఈ డెంగ్యూ ఫీవర్‌లు గానీ, లేకపోతే మలేరియాలు గానీ, మలేరియాలు చాలా తక్కువ చూస్తున్నాం గానీ, లేకపోతే ఈ వాటర్ కంటామినేషన్ మూలంగా టైఫాయిడ్ ఫీవర్‌లు గానీ, హ్మ్. నార్మల్ వైరల్ ఫీవర్స్, నార్మల్ కోల్డ్, కాఫ్ ఇయన్నీ చాలా ఎక్కువగా చూస్తా ఉంటాం అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ ఉంటుందండి. ఒక్కొక్క జలుబు, దగ్గులకేంటంటే పక్కన వాళ్ళు ఎవరైనా క్యాచ్ చేయడం, అవును. తొందరగా ఈజీగా ఇమ్యూనిటీ తక్కువుంటాం. లేకపోతే చిన్న పిల్లలు స్కూల్‌కెళ్ళి స్కూల్‌లో అంటించుకొనొచ్చి మళ్ళీ పెద్దవాళ్ళకి మెయిన్ ఇవ్వడము. పిల్లలతోనే చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు ఈ సీజన్‌లో. అవునండి. ఎందుకంటే వాళ్ళు స్కూల్‌కెళ్తారు. సో, మనం ఏంటంటే ఒక చిన్న బాబు ఎవరికైనా ఉందనుకోండి, అది వాళ్ళ క్లాస్ అంతా స్ప్రెడ్ చేస్తారు. ఆ స్ప్రెడ్ చేసింది అక్కడ ఆగదండి. వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ పెద్దవాళ్ళకి ఇస్తా ఉంటారు. సో, దట్ ఈస్ హౌ జనరల్లీ కోల్డ్, కాఫ్ ఇయన్నీ ఎక్కువ స్ప్రెడ్ అవుతాయన్నమాట. నార్మల్ వైరల్ ఫ్లూస్ అనుకోండి మనకి ఇంట్లో తగ్గిపోతాయి. నార్మల్ ఇంట్లో మనం చేసే స్టీమ్ ఇన్‌లేషన్ గానీ, సాల్ట్ వాటర్ గార్గిల్స్‌తో. ఎందుకంటే నార్మల్ వైరల్ ఫ్లూకి, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌కి ఒక పేషెంట్‌కి డిఫరెన్స్ తెలీదు. హ్మ్. అది కంపల్సరీ డాక్టర్ దగ్గరికొస్తేనే దానికి యాంటీబయాటిక్ అవసరం లేదా అనేది డిసైడ్ చేస్తాం.